ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. త్వమేవ దశమోऽసీతి గణయిత్వా ప్రదర్శితః అపరోక్షతయా జ్ఞాత్వా హృష్యత్యేవ నరోదితి. 23వ శ్లోకం నుండి 27వ శ్లోకం వరకు ఈ 5 శ్లోకాల్లో చిదాభాసుని యొక్క బంధమోక్షాలు సుస్పష్టం చేయడం జరిగింది. అది దశమ దృష్టాంతం. ఆ 10వ వాడు పోయాడు అనేటువంటి దృష్టాంతం ద్వారా చూడడం జరిగింది. ఇందులో సప్త అవస్థలు మనకు కనపడతాయి. అంటే మొట్టమొదట నదిని దాటినప్పుడు 10వ వాడు కనపడడం లేదు అనేది మొదటి అవస్థ. కనపడకపోవచ్చు, లేడు అని ఎట్లా అంటాడు? అందువల్ల నభాతి నా అస్థి కాబట్టి ఉండుంటే కనపడి ఉండేవాడు, కనపడడం లేదు కనుక లేడు అనేటువంటిది రెండవది. ఇది ఆవరణ. మొదటిది అజ్ఞానం. ఆ ఎవడైతే దాటాడో అందరం దాటి వచ్చామో ఒక్కడ మాత్రం రాలేదు అనేటువంటిది, వాడికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం అజ్ఞానం. అజ్ఞానం ఉన్న తరువాత అది ఉన్న వస్తువును తెలియకుండా చేసింది. వాస్తవానికి అక్కడే ఉన్నాడు. ఏ 10వ వాడినైతే వాడు వెతుకుతూ ఉన్నాడో అది వాడే గనక అక్కడ లేకుండా పోలేదు. ఆ ఉన్నవాడిని తెలియనీయకుండా చేయడం జరిగింది. అది ఆవరణ, ఆవృతి. పర్వాలేదు, 2 దశలు. 3వ అవస్థకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోయిందో లేనిది ఉన్నట్లు తెలిసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఆ గందరగోళ స్థితిలో. అది విక్షేపం. అక్కడ వరకు బంధం ఉంది. అక్కడి నుంచి మోక్ష సోపానాలు స్టార్ట్ అవుతాయి. ఒకటి, అతను చనిపోలేదు, అస్థి దశమః అస్థి దశమః అనేటువంటిది ఏదైతే ఆప్తవాక్యం వినడం జరిగిందో సాధువు చెప్పినప్పుడు, దానివల్ల అతను ఒకడు ఉన్నాడు, పోలేదు అనేటువంటిది కలిగింది. ఈ జ్ఞానం కలిగింది. ఈ విధమైనటువంటి జ్ఞానం పరోక్ష జ్ఞానం, అంతేనా? ఇండైరెక్ట్ నాలెడ్జ్. ఎందుకని వాడు ఎక్కడున్నాడో తెలియలేదు కనుక. ఆ తరువాత మళ్ళీ గణయిత్వా ప్రదర్శిత, వాళ్ళని వరుసగా నిలబెట్టి లెక్కింపజేసి గణయిత్వ, ఆ తర్వాత ఆ ప్రదర్శన జరిగిన తర్వాత 10వ వాడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఎవడు వాడంటే నేను అహమస్మి ఇది అనేటువంటిది అపరోక్ష జ్ఞానం కలిగింది. ఈ జ్ఞానం కలిగిన తర్వాత రెండు జరిగాయి.
ఒకటి, వాడు తృప్తి చెందడం జరిగింది. అంతకన్నా ముందే వాడి దుఃఖ నివృత్తి జరిగింది. ఆనంద అవాప్తి, దుఃఖ నివృత్తి. అందువల్ల తరతి శోకం ఆత్మవిత్. ఎవరికైతే అపరోక్ష జ్ఞానం కలిగిందో, నేనే బ్రహ్మము అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాత, అపరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత శోకం పోయింది. తనను తాను తెలుసుకోవడం వల్ల స్వస్వరూప జ్ఞానం కలిగింది కనుక ఆత్మవిధుడు తరతి శోకం. ఆత్మవిధ తరతి శోకం. వాడు శోకాన్ని దాటేస్తూ ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే శోకాన్ని సంపూర్ణంగా దాటేశాడో ఆ దశలో ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. హృష్యతి ఏవ, కేవలం ఆనందాన్నే పొందుతూ ఉన్నాడు. నా రోదితి, ఇంతకుముందులాగా విక్షేపంలో ఉన్నటువంటి దుఃఖం ఇక్కడ లేదు. సో ఈ 7 కలిసి సప్త అవస్థలు. ఎక్కడి నుండి బంధం ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ప్రధానంగా 2 విషయాలు మర్చిపోకూడదు మీరు. తొలి నుండి మనం ఇద్దరిని పట్టుకొని వస్తున్నాం. ఎవరు వాళ్ళు? నంబర్ 1 చిదాభాస, నంబర్ 2 వీడియో నంబర్ 1 కూటస్థ, నంబర్ 1 కూటస్థాత్మ. చిదాభాస మిథ్య, సత్యమైనటువంటి స్వరూపమేమో కూటస్థాత్మే. కనుక ఈ అవస్థలు, ఈ సప్త అవస్థలు ఏవైతే ఉన్నావో, మొదటిది అజ్ఞానంతో బంధం స్టార్ట్ అయింది. చివరకు వచ్చేటప్పుడు తృప్తితో ఎండ్ అయిపోయింది. అది తృప్తి దీప ప్రకరణం. ఈ మధ్యలో ఈ సప్త అవస్థలు ఎవరికి సంబంధించినవి? ప్యూర్లీ కూటస్థునికి సంబంధించినవి కానే కావు. ఎందుకంటే కూటస్థుడు అంటే ఆత్మే గనక ఆత్మకు బంధము లేదు, ఎప్పుడూ లేదు, ఏ కాలంలోనూ లేదు. ఉన్నది అది ఒక్కటే సత్యం గనక. కాబట్టి ఆత్మకు బంధం ఉండే అవకాశం లేదు. కాబట్టి కూటస్థాత్మకి బంధం తెలియదు. బంధం ఎప్పుడైతే తెలియదో మోక్షం యొక్క అవసరం లేనేలేదు. బంధం ఉండేవాడికే మోక్షం కానీ బంధం లేనివాడికి కాదు. దుఃఖం ఉండేవాడికే నివృత్తి కానీ దుఃఖం లేనివాడికి కాదు. కాబట్టి ఈ చిదాభాసుని యొక్క దశలు, ఈ సప్త అవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు దృష్టాంతంలో తెలిసాయి. శాస్త్రంలో ఇదొక ప్రక్రియని అన్ఫోల్డ్ చేసేటప్పుడు ఇదొక పద్ధతి. ఏమిటంటే దృష్టాంతం ఇచ్చాడు అని అంటే సుఖావబోధార్థం. ఎక్కడైతే మనకు విషయం జటిలమైపోతూ ఉంటుందో అర్థం చేసుకోవడానికి, అటువంటి చోట సుగ్రాహ్యం కావడానికి, సులభగ్రాహ్యం కావడానికి ఒక దృష్టాంతాన్ని, ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. దృష్టాంతాన్ని ఇచ్చిన తర్వాత ఈ దృష్టాంతంలో ఏ అంగాలైతే ఉంటాయో, ప్రధానాంశాలుగా ఏవైతే ఉంటాయో ఇవి దార్ష్టాంతంతో సమన్వయం కావాలి. అంతేనా? దృష్టాంతం అంటేనే అదే. కాబట్టి ఇప్పుడు ఈ దశమహ ఎవడైతే 10వ వాడు ఉన్నాడో వీడితో స్టార్ట్ అయింది బంధం. నేనే అహమస్మి ఇది దశమహ. ఆ 10వ వాడిని నేనే అని వీడు తెలుసుకున్న తర్వాత మోక్షం కలిగింది. ఆ బంధం నుండి మోక్షం కలిగింది. ఇది మనం దృష్టాంతంలో చూచాం. ఇప్పుడు ఈ సప్త అవస్థలు చిదాభాసునికి సంబంధించినవి కనుక, చిదాభాస అంటే జీవ, జీవుడికి సంబంధించినవి కనుక ఈ దృష్టాంతంలో, ఈ దశమ దృష్టాంతంలో మనకి ఏదైతే తెలిసిందో దీనిని దార్ష్టాంతంలో అంటే చిదాభాసునికి అన్వయించుకొని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, కమ నెక్స్ట్ శ్లోక. అజ్ఞానావృత్తి విక్షేప ద్వివిధ జ్ఞానతృప్తయః శోకాపగమయిత్యేతే యోజనీయాశ్చిదాత్మని. చిదాత్మని యోజనీయాః ఇతి ఏతే. నంబర్ 1 అజ్ఞానావృత్తి విక్షేప ద్వివిధ జ్ఞానతృప్తయః శోకాపగమః. అక్కడ వరకు చూసుకోండి. ఆయన 7 వచ్చేసాయి మీకు. అజ్ఞాన అంటే ఫస్ట్ అజ్ఞానం, తెలియకపోవడం, ఉన్నది తెలియకపోవడం అజ్ఞానం, అజ్ఞాన. నెక్స్ట్ ఆవృత్తి. ఆవృత్తి ఏమిటి? ఆవరణం, ఆవరణం. ఎస్, ఈ 2 జరిగిన తర్వాత విక్షేప, మూడోది విక్షేపం, ప్రొజెక్షన్.
లేని దాన్ని చూడడం. ఆ తరువాత ఏం జరిగింది? ఇక్కడ వరకు బంధం, వాడు ఏడుస్తూ ఉన్నది ఇక్కడ వరకే. మొదట అసలు ఏమయ్యాడు, 10వ వాడు దాటాడో లేదో అనుకున్నాడు. తర్వాత వెతికాడు, అయినా కనిపించలేదు. తర్వాత ఏడవడం మొదలుపెట్టాడు. నజ్జా మమార అన్నాడు, నదిలో చనిపోయాడు అన్నాడు. ఇదంతా కూడా జరిగింది. ఇదంతా విక్షేపం వరకు వచ్చింది. కనుక అజ్ఞాన ఆవృత్తి విక్షేప, ఇక్కడ వరకు బంధమే ఉంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది జ్ఞాన సోపానం. ద్వివిధ జ్ఞాన అంటే 2 రకాలైన జ్ఞానాలు. ద్వివిధ జ్ఞాన, జ్ఞానం ద్వివిధ. ఏంటది? పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. అంటే ఆప్తవచనం విన్నప్పుడు పరోక్ష జ్ఞానం, తరువాత మననంలో అపరోక్ష జ్ఞానంగా మారింది. ద్వివిధ జ్ఞాన. ఇక్కడికి 5. ఇది జరిగిన తర్వాత తృప్తి కలిగింది. నేనే అహమస్మి ఇది దశమః అహమస్మి ఇది అనేటప్పటికీ తృప్తి. ఓహో, పోయినాడు అనుకుని దుఃఖపడ్డాను, ఉన్నాను గనుక ఆనందంగా ఉన్నాను, తృప్తి కలిగింది. 6 శోకాపగమః అంటే శోకస్య అపగమః ఇది అంటే శోక నివృత్తి, దుఃఖ నివృత్తి, అపగమః. 7 ఇది ఈ విధంగా ఏతే ఇవి, ఈ విధంగా ఇవి ఇది ఏతే ఏవి? ఈ 7 కూడాను చిదాత్మని, చిదాభాసుని యందు యోజనీయ అన్వయించాలి, దాన్ని కలపాలి, కనెక్ట్ చేయాలి. కాబట్టి దృష్టాంతంలో ఎగ్జాంపుల్లో ఏదైతే తెలుసుకున్నామో దీన్ని దార్ష్టాంతానికి తీసుకెళ్ళి దేనిని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాడో, దృష్టాంతం ఇచ్చాడో, ఈ దృష్టాంతం ఇవ్వడంలో దృష్టాంతం ముఖ్యం కాదు, విషయం ముఖ్యం. ఏ విషయానికి సంబంధించిన దృష్టాంతమో అది దార్ష్టాంతం అవుతుంది. కాబట్టి దృష్టాంతం వెళ్ళి దార్ష్టాంతంతో కలవాలి. అది యోజనీయా, చిదాత్మని యోజనీయా. క్లియర్? కాబట్టి ఇప్పుడు ఇంతవరకు స్టోరీ అంటూ చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అసలు ఒరిజినల్గా జీవితానికి వచ్చేసాం. మన జీవితంలో ఏవైతే బంధమోక్షాలుగా ఉన్నాయో అవే ఆ ఎగ్జాంపుల్లో, ఆ దశమ దృష్టాంతంలో మనకు తెలుస్తూ వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఒకటే, చిదాభాసస్య జీవస్య సప్తావస్థాః సంతి, సప్త అవస్థాః సంతి. కాబట్టి చిదాభాసుడు జీవుడు అనేటువంటి వాడికి 7 అవస్థలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నాయి. ఇది జీవస్య అవస్థా సప్తకం అంటారు శాస్త్రంలో. అవస్థా సప్తకం అంటే 7 అవస్థలు, 7 అంటే 7 స్టేజెస్, 7 దశలు. మొదటి దశలో అజ్ఞానంతో స్టార్ట్ అవుతాడు, అక్కడ బాండేజ్ వస్తుంది. చివరి దశలో మోక్షంతో ఎండ్ అయిపోతుంది, రిలీజ్ అవుతాడు, అంతే. ఇది అది అవస్థా సప్తకం అంటే 7 అవస్థలు. కాబట్టి దశమః 10వ వాడు ఎవడైతే ఉండాడో దశమః నష్టః, అది మొదటి దశ కదా. దశమః నష్టః. ఆ తరువాత వచ్చిన తర్వాత దశమః ప్రాప్తః. దశముడు ఎవరో ప్రాప్తించాడు ఇప్పుడు. కాబట్టి ఏవం నష్టప్రాప్తౌ, ఏవం ఈ విధంగా నష్టప్రాప్తౌ అంటే వాడు కనపడకుండా పోవడం, లేకుండా పోవడం, నశించిపోవడమే. మమార్ అన్నాడు కదా, చనిపోవడం, మృతవాన్. కనుక మళ్ళీ వాడు లభ్యం అవడం ఇది. కాబట్టి ఏవం నష్టప్రాప్తౌ మధ్యే సప్తావస్థాః సంతి. అది ఇంకే లేదు. క్లియర్? కాబట్టి ఈ రెంటికి మధ్య 7 అవస్థలు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇమాహ సప్తావస్థాః బంధమోక్షయోః కారణం. కాబట్టి ఆ చిదాభాసుడికి, జీవుడికి బంధం కలగడానికి కానీ మోక్షం కలగడానికి కానీ ఈ 7 కారణం. అది ఇమాహ సప్తావస్థాః జీవస్య
బంధమోక్షస్య వాడికి రెండు ఉన్నప్పటికి కూడాను బంధమోక్షయో కారణం ఇమాహ సప్తావస్థాః ఇది. క్లియర్? కాబట్టి మొదటిది అజ్ఞానం. అజ్ఞానం అంటే 10వ వాడు చేరాడో లేదో అనే ఆతురత మొదట స్టార్ట్ అయింది వాడికి. 9 మందే ఉన్నారే అనడంలో ఒక ఆతురత, ఒక యాంగ్జైటీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు 10వ వాడు వచ్చాడో లేదో ఆ దశ ఉంది అంతే. 10వ వాడు దాటాడా, దాటితే ఏడి, ఎందుకంటే కనిపించడం లేదు కనుక. ఈ దశలో ఏముంది వాడి దగ్గర? జ్ఞానం ఉందా? ఉందా జ్ఞానం? అది ఈ దశలో అజ్ఞానం ఉంది. ఈ దశలో అది నంబర్ 1. ఎవరికి సంబంధించిన అజ్ఞానం నాయన? ఆత్మ అజ్ఞానం అస్తి. ఆత్మ అజ్ఞానం అస్తి. ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కాదు, వాడికి సంబంధించిన జ్ఞానమే లేదు. ఆత్మ అజ్ఞానం అస్తి. దిస్ ఈస్ ది ఫస్ట్ స్టేజ్. 10వ వాడు అక్కడ ఉన్నాడా లేడా? ఉన్నాడా లేదా? వీడు గుర్తించేస్తే అసలు సమస్య లేదు కదా. వాడు గుర్తించలేకపోయాడు కదా. ఎవరో గుర్తించకుండా చేశారు కదా. ఆ చేసింది ఎవరు? ఆవరణం, ఆవృతి. అది కవర్ చేసేసింది. అంటే ఉన్నదాన్ని తెలియనీయకుండా కవర్ చేయడం నెక్స్ట్ స్టేజ్. లేదనుకోవడం ఫస్ట్ స్టేజ్. ఉన్నదాన్ని కవర్ చేయడం సెకండ్ స్టేజ్. ఆఫ్ కోర్స్ ఆ తరువాత అంటే సత్యగ్రహణం జరగలేదు, ఉన్నది ఉన్నట్లుగా తెలియలేదు. నాన్ అప్రహెన్షన్ ఆఫ్ ద రియాలిటీ. అర్థమవుతుంది? ఏదైతే ఉందో అది ఉన్నట్టుగా తెలియలేదు. అప్పుడేం జరుగుతూ ఉంది? ఎప్పుడైతే వస్తుగ్రహణం జరగలేదో, వస్తువు యొక్క అది ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం కలగలేదో, మరొక దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంది. అది అన్యదాగ్రహణం, మిస్అప్రహెన్షన్ ఆఫ్ ద రియాలిటీ. డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఇగ్నరెన్స్, అజ్ఞానం. నెక్స్ట్ నాన్ అప్రహెన్షన్ ఆఫ్ ద రియాలిటీ. నెక్స్ట్ మిస్అప్రహెన్షన్ ఆఫ్ ద రియాలిటీ. అది ప్రొజెక్షన్, విక్షేప. కనుక అజ్ఞానం, ఆవరణ, విక్షేపం, దీస్ 3. అందువల్ల వాడు రోదితి, ప్రరోదితి, ప్రకర్షణ, విపరీతంగా ఏడుస్తూ కూర్చున్నాడు. రోదనాది కదా. ఇది చూచిన తర్వాత ఆ మహాత్ముడు ఎంటర్ అయ్యాడు వీళ్ళ మధ్యలోకి. 10వ వాడు పోయాడని కదా వీళ్ళు ఏడుస్తున్నారు. వాడు చెప్తున్నాడే దశమో నష్ట అని. యాక్చువల్గా 10వ వాడు పోలేదు. ఇక్కడ టర్న్ తీసుకున్నది. ఇంతవరకు అజ్ఞానమే ఉంది, జ్ఞానానికి ఒక టర్న్ తీసుకున్నది ఇక్కడ. ఇట్స్ నాట్ యూ టర్న్ ఆర్ టీ టర్న్, ప్లీజ్. ఇట్స్ ఎ టర్న్, దట్స్ ఆల్. జ్ఞానం వైపుకి తిరిగింది ఏనాయన. అందువల్ల ఫస్ట్ నాయన అస్థి దశమః, 10వ వాడు ఉన్నాడు, పరోక్ష జ్ఞానం. అక్కడేం జరిగిందంటే దుఃఖం పోయింది తాత్కాలికంగా. ఓహో ఉన్నాడు కనుక నేను ఏడవలసిన అవసరం లేదు. కానీ వాడు ఎవడు అసలు? ఎక్కడున్నాడు? ఏడి? ఏ ప్రదేశంలో ఉన్నాడు? కుతరా? ఇదంతా ఆలోచించేటప్పటికి అక్కడ ప్రమాణ విచారం ప్రారంభమైంది. శాస్త్రం ప్రమాణ విచార ఫలం అపరోక్ష జ్ఞానం. చిన్న విషయం కాదది. ఇప్పుడు గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేసి పోయింది ఏమిటో, ఆ బంధం ఎవరికో అది తెలుసుకుంటాడు. అది ప్రదర్శిత, గణయిత్వ ప్రదర్శిత. అక్కడ నిలబెట్టి చూపెట్టాడు. ఇక్కడ ఏం చేస్తాడు గురువు? బోధిస్తాడు. బోధించిన తరువాత, శ్రవణ మననాదులు జరిగిన తరువాత అపరోక్ష జ్ఞానం, దేనినైతే నేను వెతుకుతున్నానో అది నేనే. ఎవడైతే పోయాడనుకున్నానో వాడు పోలేదు, ఇక్కడే ఉన్నాడో ఆ పోయిన వాడిని నేనే. దశమోస్మి ఇతి అనేటువంటి అపరోక్ష జ్ఞానం కలిగిపోతూ ఉంది కనుక ఇక దుఃఖానికి అవకాశం కనిపించడం లేదు. కనుక శోకాపగమ, శోకం ఎగిరిపోయింది, దుఃఖము పోయింది. దుఃఖ నివృత్తి, ఆనంద అవాప్తి. దుఃఖం ఎప్పుడైతే పోయిందో ఆనందం లభ్యమైంది. అసలు ఇది అంటే అర్థం కావడానికి మతం అనే పదం వాడతా.
మతం యొక్క లక్ష్యం ఏం కావాలంటే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, అంతే. ఇప్పుడు దుఃఖంతో భరించలేకపోతున్నాం, జీవించలేకపోతున్నాం. ఈ దుఃఖం మనకు దూరం కావాలి, ఆనందం మనం ఆశిస్తూ ఉన్నాం, ఆనందం లభ్యం కావాలి. ఏ మతమైనా ఇదే చెప్పాలి, ఇది తప్ప అన్నీ చెబుతున్నాయి. అందుకని అవి మతాలు అన్నాం. మతుల నుంచి పుట్టాయి కనుక అంతకు మించి రాలేవు. కాబట్టి ఒక్క ఉపనిషత్తుల్లోనే మనకు దొరుకుతుంది అసలు ప్రాబ్లం ఏంటి, లెజిటిమేట్ ప్రాబ్లం. నేను చెప్పేది అసలు ఉన్నదే, ఉంటే ఎట్లా ఉంది, బంధం ఏంటి, మోక్షం ఏమిటి, ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి ఎప్పుడైతే శోకాపగమ, శోక నివృత్తి జరిగిపోయిందో, దుఃఖ నివృత్తి జరిగిపోయిందో ఆనందం కలుగుతూ ఉంది. కాబట్టి ఈ అదే తృప్తి, అదే తృప్తి. అంటే తృప్తి అంటే ఇక్కడ మనకు కూడా కలుగుతున్నాయి తృప్తి, కానీ దీనికి డిఫరెన్స్ ఉంది. మనకు ఆనందం కలుగుతూ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఉంది. మనకు ఆనందం కలుగుతుంది, ఆనంద అవాప్తి మనకు తెలుసు, మన అనుభవంలో ఉంది, కానీ అది మళ్ళీ దుఃఖానికి దారితీస్తుంది. ఎన్నో ఆనందాలను గతంలో చూచాం, ఎన్నో సుఖాన్ని గతంలో అనుభవించాం, మళ్ళీ దుఃఖాలు వచ్చి తలెత్తుతూనే ఉన్నాయి, పడగలు విప్పుతూనే ఉన్నాయి. దానికి అవకాశం లేదు ఇక్కడ. ఏది పొందిన తర్వాత యద్ జ్ఞాత్వా ఇదం సర్వం విజ్ఞాతం భవతి. ఏ ఒక్కదాన్ని తెలిసిన తర్వాత రెండవ దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కదాన్ని నువ్వు అనుభవించిన తర్వాత మళ్ళీ నీ జీవితంలో దుఃఖం అంటూ ప్రవేశించడానికి అవకాశం లేదు. అటువంటి ఆనంద స్థానం తృప్తి. అందువల్ల మనకు తృప్తి, అసంతృప్తి రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి. అందుకని ఎప్పుడు తృప్త భవిష్యామి, నేను తృప్తిగా ఉండాలంటాడు మనిషి. తృప్తోహం అహం తృప్త అని ఎప్పుడు అనలేడు. ఎందుకని ఈ క్షణాన తృప్తి. మధ్యాహ్నం భోజనం చేసావు, బా తృప్తిగా ఉంది స్వామీజీ, 3:30కి రెడీ, క్యా బాత్ హాయ్. ఏది అప్పుడు అక్కడి నుంచి కనుక 4 గంటలు కనుక అతనికి ఏమీ పెట్టకుండా ఉంటే అప్పుడు తృప్తి అంటే ఏంటో తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇప్పుడు కనుక ఇక్కడ ఎక్కడైతే మనకు తృప్తి కలుగుతూ ఉందో అది అసంతృప్తికి దారితీస్తూ ఉంది. ఎక్కడైతే ఇక్కడ మనకు ఆనందం కలుగుతూ ఉందో అది దుఃఖానికి దారితీస్తూ ఉంది. ఏ ఆనందాన్ని పొందిన తర్వాత మళ్ళీ దుఃఖం ప్రవేశించడానికి అవకాశం లేదో, ఏ సంతృప్తిని అనుభవించిన తర్వాత రెండవదంటూ మరొక దాన్ని కోరుకోవాల్సిన అవసరం లేదు తృప్తి కొరకు. అది ఇక్కడ తృప్తయ యోజనీయా చిదాత్మని. చూడండి, యోజనీయా చిదాత్మని. ఎందుకండి చిదాత్మతో కలపాలి, అన్వయించాలి దీన్ని? ఈ 10వ వాడి దృష్టాంతాన్ని చిదాభాసుడితో ఎందుకు కలపాలి? యోజనీయా, వాడి కోసమే దృష్టాంతం వచ్చింది కనుక వచ్చిండొచ్చు. ఈ దృష్టాంతం వాడి కోసం వచ్చిండొచ్చు, దృష్టాంతం ప్రధానం కాదు కదా. కాదు ది చిదాభాస ఈజ్ ఆల్సో ఇన్ ఏ సిమిలర్ పొజిషన్ లైక్ దశమహ. దశముడు ఏ స్థితిలో ఉన్నాడో చిదాభాసుడు ఆ స్థితిలోనే ఉన్నాడు సార్. అందువల్ల వాడికి ఏవైతే సప్త అవస్థలు మనకు కనపడుతూ ఉన్నాయో అవన్నీ కూడాను చిదాభాసుని ఎందుకు కనపడుతూ ఉన్నాయి గనక దాన్ని మనం అన్వయించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్లియర్? ఇప్పుడు ఈ సప్త అవస్థలు ఉన్నాయి కదా, 7 అవస్థలు చూచాం కదా, అజ్ఞానం నుంచి తృప్తి వరకు, శోకాపగమ వరకు. వాటిని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ప్లీజ్. సంసారాసక్త చిత్త సన్ చిదాభాస కదాచన స్వయం ప్రకాశకూటస్థం స్వతత్వం నైవ వేత్యయం. ఇది మొదటి అవస్థ, ప్రథమావస్థ. ప్రథమావస్థ ఏంటి? అది ఒక విధంగా చెప్పాలంటే బంధావస్థ, మోక్షావస్థ. బంధావస్థలో 3, మోక్షావస్థలో 4, కాబట్టి మొత్తం కలిసి 7. కాబట్టి మొదటిది మనకు అజ్ఞానం. అజ్ఞానం కదా నాయన. అజ్ఞానం ఏంటంటే సంసార ఆసక్త, సంసారాసక్త చిత్త సన్ చిదాభాస. అది చిదాభాస. ఇప్పుడు వాడికి కదా మనం యోజనం కలపాల్సింది జీవుడికి. చిదాభాస అంటే జీవుడు అంతే, ఇంకేం లేదు నాయన. చిదాభాస సంసార ఆసక్త చిత్త సన్ అయినప్పటికి కూడాను
అది అంటే సంసారమునందు ఆసక్తి కలిగినటువంటి చిత్తం అంటే మనసు కలిగిన వాడైనప్పటికి కూడాను. అంటే ఒక మనసు ఉంది నాయన, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇది. ఒక మనసుకి సంసారంలో ఆసక్తి ఉంది ఎక్స్ప్రెషన్తో. ఎందుకంటే చిత్త అనడానికి లేదు. మనం చూసాం కదా, మనం బహురీహి రావాలనుకునేటప్పుడు ఇట్లా అనడానికి లేదు. కనుక సంసార ఆసక్త చిత్త, చిత్త అంటే చిత్తం అంటే మనసు, మైండ్. దానికి సంసారమునందే ఆసక్తి. ఇక సంసారం అంటే ఏంది స్వామీజీ? విషయ భోగానుభవం. కాబట్టి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవిస్తూ ఉండాలి అనేటువంటిది. మరి వాటిని అనుభవించాలంటే డబ్బు కావాలి కనుక సంపాదన యందు ఆసక్తి, అంతే ఇంకే లేదు. సంపాదన యందు ఆసక్తి. సంపాదన యందు ఆసక్తి ఎందుకు వచ్చిందండి? విషయానుభవమునందు ఆసక్తి. నాకు ఈ డబ్బు ఉంటే ఇదిగో నేను దాన్ని కొంటానంటాడు, అది అనుభవం. నా దగ్గర డబ్బు ఉంటే నేను పిక్చర్కి పోతాను, సినిమాకి అంటాడు, అనుభవం. కనుక వాడు ఏదైతే విషయానుభవాన్ని కోరుకుంటూ ఉన్నాడో ఆ విషయానుభవం ఆసక్తి కలగడానికి సంపాదన యందు ఆసక్తి కలుగుతూ ఉంది. ఈ సంపాదన ద్వారా ఏ భోగాలైతే అనుభవిస్తూ ఉన్నాడో అవి వాస్తవానికి భోగాల రోగాల అని కనుక ప్రశ్నించుకుంటే రోగాలే కానీ భోగాలు కానే కావు. ఎందుకని? విచిత్ర భోగై. వీడు అనుభవించేటువంటి భోగాలన్నీ కూడాను స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై సయవ జీవ. కాబట్టి ఆహార నిద్ర మైథులాదుల మధ్య కొట్టుబెట్టాడుతూ ఉన్నాడు, అవే భోగాలనుకుంటూ ఉన్నాడు. వాడికి నిద్రలో సుఖం వస్తుంది, పట్టు పరుపుల మీద పడుకుంటే సుఖం అనుకుంటా ఉన్నాడు. అందుకని ఒక మంచాన్ని 45,000 పెట్టి కొంటాడు, 30,000 పెట్టి పరుపు కొంటాడు, వాటి మీద పడుకొని మేల్కొని ఉంటాడు. దేనికంటే తను అక్కడ సుఖించాలనే అభిప్రాయం ఉండొచ్చేమో కానీ అవి సుఖాన్ని ఇచ్చేటట్లయితే ఈ ప్రపంచంలో ధనికులంతా సుఖంగా ఉంటారు, భోగాలు ఉండేవాళ్ళు సుఖంగా ఉంటారు. అందువల్ల విచిత్ర భోగై, భోగాలులాగా కనపడతాయి అంతేగాని భోగాలు కావు. అందువల్ల విచిత్ర భోగాలు అవన్నీ. ఏది లైక్ స్వప్నవత్, కళలో అనుభవిస్తాం చూసారా? ఓ పిచ్చగాడు ఉంటాడు, వాడు కలగంటాడు. ఇప్పుడు రెస్ట్రిక్షన్సే లేవు నాయన కళకి. కళలో ఉండే గొప్పతనం అదే. ఇప్పుడు మేలుకున్నప్పుడు మాత్రమే ఆయన చీఫ్ మినిస్టరు, నేను మామూలు వాడిని, ఆయన మినిస్టరు, నేను మామూలు వాడిని, ఆయన ప్రధానమంత్రి నోరు విప్పని, నేను మామూలు వాడిని, ఇవన్నీ కూడాను సరేనా? ఇవన్నీ కూడా ఇక్కడ. సపోజ్ అక్కడికి పోయిన తర్వాత రివర్స్ అయిపోవచ్చు. అదే ప్రధానమంత్రి అక్కడ పిచ్చగాడైపోవచ్చు. ఎందుకు అవుతాడండి? ఏందిరా ఈ విలేకరులు చంపేస్తూ ఉండారు, ఎవడు అడిగేదానికి కూడా నేను సమాధానం చెప్పాలా? నాకేమో పెదవులు ఎప్పుడు ఖర్చుకొని ఉంటాయి కానీ ఫెవికాల్ వేసి అది ఎప్పుడు కూడాను ఓపెన్ కావు, ఇదేం బాధ అని అనుకుంటూ అడిగింది ఆవిడకి అంత బాబు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటి అనుకోండి, ఆయనలాగా అయి ఉంటే బాగుండేది, ఆయనలాగా అయి ఉంటే మనం కూడా టర్బన్ కట్టుకునేవాళ్ళం, అట్లా ఇట్లా అని ఆలోచించాడు అనుకోండి. వీడు నిద్రలో కనుక ప్రధానమంత్రి అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వీడు విరగబడి తెగబడి మాట్లాడతాడు, అక్కడ ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అది కల గనక. అండర్స్టాండ్? ఇది నేను విషయం, ఇంతకేం లేదు. అందువల్ల కళలో ఎవడికి రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఎవడు ఏ విధంగా అయినా సరే ఊహించుకోవచ్చు. ఇక్కడ ఊహించేటివి అక్కడ వస్తాయి కనుక అవి కళలు. మేలుకున్న తర్వాత దుఃఖపడతా ఉంటాడు, అయ్యో అన్ని కోట్లు పోయి, ఇంకా కొద్దిసేపు నిద్రపోయి ఉంటే బాగుండేది కదా. మేలుకోవడం వల్లే కదా ఆ కోట్లన్నీ పోయినాయి. అర్థమవుతుంది? అది సంసార ఆసక్త చిత్త సన్ అంటే సంసారమునందే ఆసక్తి కలిగినటువంటి మనస్సు ఏదైతే ఉందో దానిని కలిగి ఉన్నవాడు అది ఆడ సంసారే నాయన. సంసారే ఆసక్తే చిత్తం యస్య, అది యస్య. ఎవరికైతే సంసారమునందు ఆసక్తి కలిగినటువంటి చిత్తం మనస్సు ఉందో అటువంటి వాడు కదాచన ఎప్పుడు కూడాను ఏ దశలో కూడాను స్వతత్వం
నైవ వేత్తి. అది అయం. అయం అనేది చిదాభాసుడు సంబంధించింది. అయం చిదాభాస అంటే అయం జీవ. అది ఈ అయం అనేది చిదాభాసుడికి అన్వయించుకోవాలి. దేర్ఫోర్ అయం చిదాభాస అయం జీవ కదాచన ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు స్వతత్వం, స్వతత్వం స్వస్య ఆత్మనః తత్వం అంటే స్వరూపం. స్వస్య ఆత్మనః స్వరూపం, వాడి యొక్క స్వరూపాన్ని నైవ వేత్తి న ఏవ వేత్తి, తెలియనే తెలియడు. వాడి స్వరూపం ఏమిటో వాడికి ఎప్పుడు కూడా తెలిసే అవకాశమే లేదు. ఏమిటి స్వామీజీ వాడి స్వరూపం? స్వయం ప్రకాశ కూటస్థం. థర్డ్ లైన్. స్వయం ప్రకాశ, స్వప్రకాశ చైతన్యం వాడు కాదు నాయన. ఇప్పుడు అది తెలుసు కదా మీకు, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు? ఏంటది? అహమస్మే, అదే స్వయం ప్రకాశం. నేనున్నాను అని ప్రతి ఒక్కడు అంటున్నాడు కదా, డిఫరెన్స్ లేదు కదా, అందరం అదే మాట్లాడతాం కదా. అహమస్మి, నువ్వు అహమస్మి, ఆమె అహమస్మి, అహమస్మి అహమస్మి. ఆ అహం ఏంటి? ఇంత జనరల్గా ఉండేది అందరికీ, సామాన్య జ్ఞానం. కాబట్టి నేనున్నాను. ఆ విషయంలో నీకేమైనా సందేహం ఉందా? కమన్ టెల్ మీ. ఉందా ఏమన్నా? నేనున్నాననే దాంట్లో ఎక్కడ వస్తుంది సందేహం? అంటే అదే వాడు దశముడు కూడా. దశముడికి కూడా అహమస్మి అనేది తెలుసు సార్. ఈ వేత్తి దశమహ వేత్తి ఏమని? అహమస్మి అని. దాంట్లో ఏ సందేహం లేదు. వాడి సందేహం అంతా దశమహ, అది పాయింట్. అహమస్మిలోగా సందేహం, అహం దశమహ అనే దాంట్లో సందేహం. వాడి తెలియడం లేదు దశముడు ఎవడో, ఆ 10th మ్యాన్ ఎవడో అర్థం కావడం లేదు. కనుక అహమస్మి వాడికి తెలుసు, దశమోస్మి వాడికి తెలియదు. నేనే 10వ వాడిని అయి ఉన్నాననేది తెలియదు. సామాన్య జ్ఞానం ఉంది, విశేష జ్ఞానం లేదు. అది నేనున్నాను అని తెలుసు, స్వప్రకాశం ఇది. అది స్వప్రకాశం ఎప్పుడు తెలుస్తూ ఉంది, సెల్ఫ్ రివీలింగ్. ఇంకొకటి తెలియజేయాల్సిన అవసరం లేదు. స్వామీజీ వచ్చి కూర్చొని బోధించి నాయన నువ్వు ఉన్నావని చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఉన్నట్టు వాడికే తెలుసు. ఆ సాధు వచ్చి నాయన దశముడు ఉన్నాడని చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఉన్నావని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని? వాడు ఉన్నట్టు వాడికే తెలుసు. ప్రాబ్లం ఏంటంటే ఆ ఉన్నవాడు ఎవడో వాడే దశముడు అనేది తెలియడం లేదు. అది తెలపడానికే గురువు. అండర్స్టాండ్ ది పాయింట్. దేర్ ఫోర్ దశమోస్మి అనేది నా జానాతి, నా వేత్తి కదా. సెకండ్ లైన్ ఇది, ఫస్ట్ది. సెకండ్ దాని కనెక్షన్. కాబట్టి కదాచన స్వయం ప్రకాశ కూటస్థం, వాడు ఉన్నట్టుగా వాడికి తెలుస్తూ ఉన్నప్పటికి కూడాను స్వతత్వం, స్వస్య ఆత్మనః తత్వం స్వరూపం, వాడి స్వరూపం నైవ వేత్తి, వాడికి తెలియకపోవడం చేత అయం చిదాభాస, ఈ జీవుడు కదాచన ఎప్పుడు కూడాను నా ఏవ వేత్తి, వాణ్ణి స్వరూప స్థితిలో చూడలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. తను స్వయం ప్రకాశ కూటస్థమని మనకు రెండే కదా ఇప్పుడేది, కూటస్థుడు చిదాభాసుడు. ఎంతసేపు చిదాభాసుడిని అనుకుంటాడే కానీ వీడు నేను కూటస్థుణ్ణి అని అనుకుంటాడు అనుకోండి, చిదాభాసుడు ఎగిరిపోతాడు. ఎందుకంటే వీడు మిథ్యే గనక. లేనివాడే వీడు, లేనివాడు లేకుండా పోతాడు. కానీ ఈ చిదాభాసుడికి నేను కూటస్థుణ్ణి అనేటువంటి జ్ఞానం కలగడం లేదు, కదాచన ఎప్పుడు కలగడం లేదు. కారణం తాను చిదాభాసుడు అనేటువంటిది ఫర్మ్గా వాడికి ఏర్పడిపోయినటువంటి భావన కనుక. ఇది భ్రాంతి, ఇది జీవభ్రాంతి. ఇక్కడ ఏముంది? ఏం తెలియడం లేదు వాడికి, స్వస్వరూపం తెలియడం లేదు. అది ఇంకేలే. స్వయం ప్రకాశ కూటస్థం నా వేత్తి, నా ఏవ వేత్తి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది అజ్ఞానం అన్నాం కదా నాయన. ఇక్కడ ఒక లింక్ ఉంది మీకు. అజ్ఞానం ఉంది, ఆత్మ అజ్ఞానం అస్తి. అది ఏ రూపంలో ఉంది? ఇచ్చారనే క్రిటికల్. ఈ దశమ దృష్టాంతం చాలా ఉపనిషత్తుల్లో వచ్చింది, కానీ ఈ క్రిటికల్ అనాలిసిస్ నేను చూడలే ఎక్కడ. పంచదశలోనే చూస్తున్నాం ఇదంతా. సీ ద బ్యూటీ. ఏ రూపంలో ఉంది చెప్పండి?
అజ్ఞానం ఏ రూపంలో ఉన్నది తెలుసా? తెలియడం లేదనే రూపంలో ఉంది. వాడు లేడు కదా, తెలియడం లేదు అనే రూపంలో ఉంది ఇది. అది నా భాతి. లేదనుకోవడం నా అస్థి. సీ ద డిఫరెన్స్. అది నాస్తి, ఇది నాస్తి కాదు, నా భాతి. నా భాతి తెలియడం లేదు అంటే ఆత్మ అజ్ఞానం అస్థి నంబర్ 1. ఆత్మ అజ్ఞానం అస్థి నంబర్ 1. అస్థి బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ ఉన్నది, నా భాతి ఉండింది తెలియకుండా కూడా పోయే రూపం వల్ల. కాబట్టి ఉన్నది ఏదో అది తెలియని రూపంలో ఉంది. దిస్ ఈజ్ ఆవరణ. సెకండ్ పాయింట్ అర్థమవుతుంది? సూక్ష్మంగా పట్టుకోండి. తెలియని రూపంలో ఉంది, అంతేగాని లేకుండా పోలేదు. లేకుండా పోలేదు, ఉంది, తెలియని రూపంలో ఉంది. నా భాతి. భాతి అంటే ప్రకాశం. నా భాతి ప్రకాశించడం లేదు అంటే తెలియడం లేదు కదా. నెక్స్ట్ శ్లోక చూడండి, కంటిన్యూవేషన్. నా భాతి నాస్తి కూటస్థః ఇతి వక్తి ప్రసంగతః కర్తా భోక్తాహమస్మీతి విక్షేపం ప్రతిపద్యతే. చూసారా తమాషా? తెలియడం లేదనే స్థితిలో ఉంది కదా, తెలియని రూపంలో ఉంది. అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఏ రూపంలో ఉందంటే తెలియని రూపంలో ఉంది. అంటే తెలియని రూపంలో ఎందుకన్నాడు స్వామిజీ? అదే కదా అజ్ఞానం అంటేని. ఉన్నాడు కదా అక్కడ లేకుండా ఉంటే కదా దశభ. ఉండి కూడా తెలియని రూపంలో ఉంది కనుక ఇది ఆవరణం. ఇప్పుడు ఇక్కడ ఆవరణ డీల్ చేస్తాను నెంబర్ 2. కనుక నా భాతి, అది నా భాతి. ఓకే, నీకు తెలియడం లేదు. నెక్స్ట్ అంటే ఏం తెలియడం లేదు వీడికి? కూటస్థుడు కదా నాయన, అది కాదు తెలుసుకోవాలి. ఇప్పుడు కూటస్థుడు వీడికి తెలియడం లేదు. అందువల్ల కూటస్థః, ఫస్ట్ లైన్, కూటస్థః న భాతి. కూటస్థుడు తెలియడం లేదు, కనిపించడం లేదు. ఓకే, అర్థమైంది. తర్వాత ఏంటయ్యా? నాస్తి. అన్ఫార్చునేట్ కంక్లూషన్. నీకు తెలియనిదంతా లేనట్టేనా ఈ ప్రపంచంలో? ఏ సార్, నా భాతి నీకు తెలియడం లేదు కదా. కూటస్థుడు నీకు తెలియడం లేదు, కూటస్థాత్మ. నాస్తి నా అస్తి కనుక లేడు. అది అంటే మనం చెప్పాను కదా మీకు, భాతి చేత అస్థి, అస్థి చేత భాతి. అంటే అస్థి చేత అది అంటూ ఒకటి ఉంటే తెలియాలి. ఏదైనా తెలుస్తూ ఉందంటే అది ఉంది, అంతే. అక్కడ వరకు పట్టుకొని ఉన్నాడు దాన్ని. కాబట్టి నభాతి నాస్తి కూటస్థః. కూటస్థ చైతన్యం ఆత్మ ఏదైతే ఉందో తెలియడం లేదు గనక లేడు. దీన్ని ఇది అని ఈ విధంగా నాయన, కూటస్థః నభాతి నాస్తి, కూటస్థుడు తెలియడం లేదు, కనిపించడం లేదు కనుక లేనివాడు ఇది అని వక్తి. వక్తి ఉచ్యతి, వక్తి చెబుతాడు. ఇట్లా వక్తి నాయన చెప్పడం. ఎక్కడ చెబుతాడు ఇది? ప్రసంగతః, ప్రసంగవశాత్, ఇన్ కామన్ ప్యారలల్స్, ఇన్ కాన్వర్జేషన్. ప్రసంగతః, ప్రసంగతః, ప్రసంగవశాత్. ఈ మాట అనేవాడు ఎవరు? జ్ఞానే అజ్ఞానే? ఆయన కదా చిదాభాసః జీవః. అది విషయం. ఈ చిదాభాసుడు జీవుడు ఏమంటున్నాడంటే నభాతి కూటస్థః, కూటస్థః నభాతి. కూటస్థుడు లేని, అది తెలియడం లేదు. నేను జాగ్రత్త. నభాతి తెలియడం లేదు కనుక నాస్తి లేడు, తెలియడం లేదు కనుక లేడు. ఇది అని వక్తి చెబుతాడు. ఎక్కడ? ప్రసంగతః. అది
ప్రసంగత ఇంపార్టెంట్. అంటే ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఈజీగా అర్థం కాదని చెప్తా. ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు, ఇందులో అసలు దేవుడు ఉంటాడంటావా, అది ఇది ప్రసంగత. దేవుడు ఉండాడా? వస్తాను, మన దానికి వస్తాను, వినండి. ఎన్నో చూసుంటారు, మీరు కూడా మాట్లాడుంటారు ఇవి. అసలు దేవుడు ఉండాడంటారా? నీకు తెలుసా? నెక్స్ట్, దేవుడు ఉన్నాడా నీకు తెలుసా? తమాషా, ఈజ్ దేర్ గాడ్? డూ యూ నో గాడ్? చెప్పు. నాకు తెలియడం లేదు, దేవుడు ఉన్నట్టుగా నాకు తెలియడం లేదు. ఫస్ట్ స్టేజ్. ఆ రెండు ఒకటిలా కనపడతాయి, ఆ రెండు ఒకటిలాగానే కనపడతాయి. నా భాతి నా అస్థి నా అని నాకు తెలియడం లేదు. భగవంతుడు ఉన్నాడు అనేది నాకు అర్థం కావడం లేదు. ఇది ఫస్ట్ స్టేజ్. కొంతకాలం వచ్చే దేవుడు లేడాయా, నేను వెతికి చూచానంటాడు. అది ఏమైనా మాడితే వెతికి చూచాను, సాధన చేసి చూశాను. నువ్వు వెతికితే దొరికేవాడు దేవుడు కాడు. నీ సాధనతో లభ్యమయ్యేవాడు సాధన ఫలం కర్మఫలం అవుతాడే కానీ దేవుడు కాడు. ఎందుకంటే చూడండి, ఇవన్నీ మనం మాట్లాడున్నాం ఒకప్పుడు. కాబట్టి ప్రసంగత అయా దేవుడు అనేవాడు ఉన్నాడా అని అంటే, దేవుడు నాకు తెలియడం లేదండి, తెలియడం లేదు అంతే. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేడు అని ఎట్లా చెప్తావు నువ్వు? నాస్తి, ఆ నాస్తిక వాడు నాస్తిక. నాస్తికో మూఢబుచ్యతే శాస్త్రం. నాస్తికుడు ఎవడండి? మూర్ఖుడు అన్నది అంతే. ఎందుకని? నా అస్థి, అది లేదు అని చెబితే ఉన్నది ఏదో కూడా చెప్పగలిగి ఉండాలి, అప్పుడే వాడు నాస్తికుడు అవుతాడు. అంటే మేము ఇంత సబ్జెక్టు చెప్తే లాస్ట్లో వచ్చి అదంతా నాన్ సెన్స్ అనడానికి జ్ఞానం కావాలనా? నీకు జ్ఞానం ఉంటే ఏదో సెన్స్ ఏదో చెప్పు. దేవుడు ఉన్నాడని మేము అంటున్నాం, ఎన్ని రీజన్స్ ఇస్తున్నాం. దేవుడు లేడు అని నువ్వు చెప్పడానికి నీ దగ్గర ఏముంది ఆధారం చూపెట్టు. ఆధారం లేకుండా నిరాధారంగా అజాగడ స్థానంలాగా నువ్వు ఏదంటే అది మాట్లాడితే అదంతా సత్యం అవుద్దే. అది నాస్తికో మూఢ ఉచ్యతే. కాబట్టి నాస్తికుడు లేడు అసలు. యాక్చువల్గా కుందేటు కొమ్ము లాంటి వాడు. నా మాటనండి, ఉండేది ఇద్దరే. ఒకడు ఆస్తికుడు, అంటే ఉన్నదాన్ని తెలిసినవాడు, లేకపోతే నమ్ముతూ ఉండేవాడు, శ్రద్ధ తెలిసినవాడు, లేకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు, వీడు ఆస్తికుడు. రెండోవాడు సత్యాన్వేషి, అంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియడం లేదు కనుక వాడు ఎంక్వైరీలోనే ఉంటాడు, జిజ్ఞాసులాగా. ఇంతే వీళ్ళిద్దరు ఉంటారు. కానీ నాస్తికుడు అనేవాడు ఎవడు లేడు మధ్యలో, లేకనే తిరిగాడు. అది విచిత్రం. గగన కుసుమ వాడు, అర్థమైందే, గంధర్వనగరం లాంటి వాడు. దేర్ ఫోర్ నాస్తి కూటస్థ నభాతి, నభాతి నాకు తెలియడం లేదు కాబట్టి లేడు అని చెప్పేది. ఇది భక్తి ప్రసంగత. ఇది ఆవరణం, ఇది ఆవరణం. పాయింట్ నంబర్ 2. సెకండ్, లేడనుకోవడం అజ్ఞానం కదా. 10వ వాడు లేడు అనుకోవడం, దాటి రాలేదు నదిని అని ఆతృతలో నవసంఖ్యాహృత జ్ఞాన, ఆ 9 లెక్కటడంలో వాడికి వచ్చినటువంటి బుద్ధిభంశం ఏదైతే ఉందో దానివల్ల లేడు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. అది అజ్ఞాన దశ. ఆ తరువాత వాడికి తెలియడం లేదు కనుక లేడని నిర్ణయం చేసేసాడు. ఇక్కడికి ఫస్ట్ 2 లైన్స్. నభాతే నాస్తి కూటస్థ ఇది వక్తి ప్రసంగత. ఇక్కడికి ఆవరణం. సరేనా? అదే నేను ఆ శ్లోకం చూసుకోండి, 28. అజ్ఞాన ఆవృత్తి ఇక్కడికి అయిందే. తర్వాత 3, 4 చూడండి. కర్తా భోక్తాహం, కర్తాహం భోక్తాహం అంటే అహం కర్త అహం భోక్త. అది కర్త భోక్తాహమస్మీతి, అహం కర్త అహం భోక్త అస్మి ఇది. ఎప్పుడైతే తెలియడం లేదో, ఆవరణ కప్పేసిందో, ఉన్నదానిని తెలియనటువంటి పరిస్థితిలో ఆవరణ అనేటువంటిది కప్పేయడం జరిగిందో, ఇప్పుడేం మాట్లాడుతూ ఉండాడో తెలుసా వీడు? విక్షేపం స్టార్ట్ అయిపోయింది. అది
కర్త భోక్తాహమస్మీతి విక్షేపం ప్రతిపద్యతే. ఓ, అది విక్షేపం. సరేనా? లేని దాన్ని ఉన్నట్టుగా చూడడం, ప్రొజెక్షన్. ఇది ప్రొజెక్షన్. ఇది అక్కడ ఏం చూశాడు వాడు? ప్రొజెక్షను. చూడండి తమాషా. వాడికి 10వ వాడు యోజనీయాహ చిదాత్మని, మీరు దాన్ని అన్వయించుకుంటూ పోవాలి. అది యోజనీయాహ. తమాషా చూడండి. ఇక్కడే బాగా మనం ఎన్లైటన్ అవుతాం ఆ విషయంలో. ఆ 10వ వాడు కనపడలేదు, ఓకే, అజ్ఞానం. లేడు అని నిర్ణయం చేసేస్తూ ఉన్నాడు. ఎందుకు నిర్ణయం చేస్తావు నువ్వు అంటే, నాకు కనపడడం లేదు కనుక. అది ఆవరణం. ఆ తరువాత వీడు ప్రొజెక్షను. ఏమని? వాడు చచ్చిపోయినాడు. మమార నద్యాం మమార తమాషా కృతవాన్. వాడు ఆ విధంగా చచ్చిపోయినాడు, మృతవాన్ అనేటువంటి భావన ఏదైతే ఉందో అది కేవలం వీడు సృష్టించింది, అన్యథాగ్రహణం. లేని దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అది ప్రొజెక్షన్ అంటే ఇంకేం లేదు. కాబట్టి అహం కర్త. చూడండి ఎంత వచ్చేసింది విషయం. నేను కర్తను, ఐఎమ్ ద డూవర్. కర్త అంటే కర్మ చేసేవాడు. కర్మ చేసినప్పుడు ఫలితం అందుతుంది. అహం భోక్త, కర్మఫల భోక్త. కాబట్టి కర్మలు చేసేవాడిని నేను, కర్మలు ఫలితాన్ని అనుభవించేవాడిని నేను. అది కర్త భోక్తాహం ఇది అస్మి ఇది విక్షేపం ప్రతిపద్యతే. ఇది విక్షేపం. నంబర్ 3. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఆవరణం, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ విక్షేపం. ఈ విక్షేపానికి కారణం ఏంటి? అంతే, విక్షేపానికి కారణం ఆవరణం. ఏం లేదు నాయన. ఇప్పుడు ఆవరణం అంటే చూడు, అక్కడ ఏముందో ఉన్న వాస్తవం తెలియకపోవడం అజ్ఞానం కదా. రజ్జు సర్పంలో చూడు కదా, ఏదుందో తెలియలేదు, అందువల్లే కదా సర్పభ్రాంతి కలిగింది. అది తెలియకపోవడం అజ్ఞానం. సరేనా? ఇది ఏం చేసి నెక్స్ట్ స్టేజ్కి దారి తీసింది. ఏంటదంటే ఆ త్రాడుని కప్పేసింది. అది ఇంకేలే, త్రాడుని కప్పేసింది, కవర్ చేసేసింది. కవర్ చేస్తేనే కదా నీకు త్రాడు కనపడలేదు. అది ఆవరణం. ఎప్పుడైతే అది కప్పేసిందో సిమిలర్గా దాని లక్షణాలు ఉండేటువంటి, లేక ఉన్నట్టుగా అనిపించేటువంటి మరొక వస్తువు మనసులో మెదిలే అవకాశం ఉంది. అది సర్పమై కూర్చున్నది. సర్పం విక్షేపం. సర్పం విక్షేపం కనుక భయం, చూసారా, బాధ, రోదితి, ప్రరోదితి అట్లవుతుంది ఇప్పుడు. కాబట్టి విక్షేప దశలో దుఃఖం చుట్టుకున్నది. కాబట్టి వాడికి కూడాను 10వ వాడు తెలియలేదు, అజ్ఞానం. కాబట్టి దాని ఆవరణ అంటే ఉన్నటువంటి దాన్ని కప్పేసింది 2వ దశ. 3వ దశలో విక్షేపం జరిగింది. ఆ విక్షేపంలో తానే కూటస్థుడైనప్పటికీ కూడాను, స్వయం ప్రకాశ కూటస్థం, వాడు స్వప్రకాశ చైతన్యమే అయినప్పటికీ కూడాను స్వతత్వం నా ఏవవేత్తి, వాడి యొక్క స్వరూపం వాడికి తెలియకపోవడం చేత ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? తానే ఆత్మ అనేటువంటి జ్ఞానం వాడికి ఎప్పుడైతే లేదో, తానెవరో తనకి తెలిసి రాలేదో, తాను కానిదేదో అదే తను అనుకునేటువంటి భ్రాంతిలో పడిపోతున్నాడు. ఏంటి? తానేమో స్వయం ప్రకాశ కూటస్థం. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? అహం కర్త. స్వయం ప్రకాశ చైతన్యం ఆత్మ అకర్త, వీడు అహం కర్త. చూసారా ఎంత కాంట్రడిక్షన్? నేను కర్తను, నేను కర్మలు చేసేవాడిని, దాని ఫలితాలని అందుకునేవాడిని. కర్మఫల భోక్త, కర్త భోక్త అహం అస్మి, నేను అది అయ్యున్నాను అని ఇది ఏదైతే ఉందో ఈ భావన, ఇది విక్షేపం అని చెప్పబడుతూ ఉంది. అంతే, ఇంకేలేదు. కాబట్టి విక్షేపానికి కారణం ఆవరణమే. ఎస్, ఆవరణానికి కారణం అజ్ఞానమే. అదేడా 1 by 1. ఇప్పుడు కూటస్థుడు తాను అయి ఉంటే కూడాను ఈ కర్త భోక్త అనేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నావో ఇవి కూటస్థునికి సంబంధించినవే, చిదాభాసునికి సంబంధించినవే కదా. కూటస్థుల్లో లేవు కదా. కూటస్థునిలో లేనటువంటి ధర్మాలని కూటస్థుని యందు ఆరోపించడం, వాడిలో లేని లక్షణాలని చూడడం, దీన్ని ఏమంటారు? అధ్యాస, సూపర్ ఇంపోజిషన్. అతస్మిన్ తద్బుద్ధి, అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అనే భావన.
పాము కాని త్రాడు యందు పాము అనే భావన. కర్త భోక్త కాని కూటస్థుని యందు కర్త భోక్త అనేటువంటి భావన. అది అధ్యాస, సూపర్ ఇంపోజిషన్. ఒకదాని లక్షణం ఇంకో దాని మీదకి వెళ్ళి పెట్టడం. అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి. ఓకే, బ్రహ్మసూత్రాలు చెప్పాను కదా మీకు. కాబట్టి ఇప్పుడు ఆరోపణ జరిగింది. ఆరోపణ జరగడానికి కారణం స్వరూపం తెలియకపోవడమే. స్వరూపం ఎప్పుడైతే తెలియలేదో ఆరోపానికి అవకాశం వచ్చింది. స్వరూపం కప్పబడింది కనుక. ఎనీ డౌట్? ఏంటి నాయన? అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. మీకు తెలిసిందే కదా గీత. అజ్ఞానేన జ్ఞానం ఆవృతం. అది ఈ అజ్ఞానం అనేటువంటిది, అది ఆవరణ. అజ్ఞానం ఇది జ్ఞానాన్ని కప్పేసింది. ఆవరణ దొరికిందనుకో ఉన్నదన్నట్టు కనపడుతుంది. మేఘాపాయే అంశుమాన్ ఇవ. మేఘం దొరికితే సూర్యుడు ఎట్లా కనపడతాడో ఆ విధంగా కనపడుతుంది. కాబట్టి ఈ కప్పడం ఏదైతే ఉందో, కవర్ చేయడం ఏదైతే ఉందో, దీనివల్ల ఏర్పడింది కనుక అజ్ఞానము. సెకండ్ ఆవరణ. థర్డ్ విక్షేపము. ఇక్కడ ఆరోపణ జరిగిపోయింది. ఇక్కడికి ఎన్నైనాయి? 3. నెక్స్ట్ శ్లోక. అస్థి కూటస్థ ఇత్యాదౌ పరోక్షం వేత్తి వార్తయా పశ్చాత్ కూటస్థ ఏవాస్మీతి ఏవం వేత్తి విచారతః. ఓకే, ఇక్కడికి 3 అయినాయి కదా. అజ్ఞానము, ఆవరణము, విక్షేపం. తర్వాత ఏం కావాలి? శ్లోక నెంబర్ 28. ద్వివిధ జ్ఞాన. 2 జ్ఞానాలు. 2 జ్ఞానాలు ఏంటి? అపరోక్షం తర్వాత చూస్తాం. ముందు పరోక్షం. ఫస్ట్ 2 లైన్స్ పరోక్షం, తర్వాత 2 లైన్స్ అపరోక్షం. అప్పటికి 4, 5 ఈ శ్లోకంలో. 31వ శ్లోకంలో ఫస్ట్ 2 లైన్స్ పరోక్షం, సెకండ్ 2 లైన్స్ అపరోక్షం. ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్. అస్థి కూటస్థ ఇది ఆదౌ. ఆదౌ మొదట. కూటస్థ అస్తి ఇది. కూటస్థుడు ఒకడు ఉన్నాడు అని. అంటే ఇంతవరకు చిదాభాసుడికి తానున్నాడనే కదా. అహమస్మి అంటే వీడి దృష్టిలో చిదాభాసుడనే. కానీ వాస్తవానికి అహమస్మి అనేది కూటస్థ శబ్దార్థం. ఆత్మ. అహమస్మి అంటే ఆత్మ. కనుక ఆదౌ మొదట కూటస్థ అస్తి ఇది, కూటస్థుడు ఉన్నాడు అని పరోక్షం వేత్తి, పరోక్షంగా తెలుసుకుంటూ ఉండాడు. ఇది పరోక్ష జ్ఞానం. పరోక్షంగా ఇండైరెక్ట్గా తెలుసుకుంటూ ఉన్నాడు. ఏమని? కూటస్థుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని. ఎట్లా తెలుసుకుంటున్నాడయా? వార్తయా. ఆప్తవాక్యన. ఆప్తుడు చెప్పడం చేత కూటస్థ అస్తి ఇది వేత్తి, చిదాభాస వేత్తి. కాబట్టి ఇంతవరకు అజ్ఞాన దశలో ఉన్నాడు కదా. ఇప్పుడు జ్ఞానం, మొదట పరోక్ష జ్ఞానం. అస్తి దశమహ అని అన్నాడు కదా. 10వ వాడు ఉన్నాడు రా అని అన్నాడు కదా. కూటస్థ అస్తి. బ్రహ్మ ఉంది లేదా ఆత్మ ఉంది. ఆత్మ అస్తి. అస్తి బ్రహ్మ ఉంది. నాకు తెలియడం లేదండి, నా భాతి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. నీకు తెలియకపోవచ్చు కానీ ఉంది. ఇక్కడ కూడా ఏంటి? 10వ వాడు ఉన్నాడు రా అస్తి. ఎవడు వాడు? నాకు తెలియడం లేదే. పోవచ్చు, నీకు తెలియకపోవచ్చు. ఉన్నాడు అని చెప్పిన వాడు ఎవడో వాడికి తెలిస్తేనే వాడు ఉన్నాడు అని చెప్పాడు సార్. నీ లాజిక్ ప్రకారం కూడా భాతి చేత అస్తి, అస్తి చేత భాతి. వాడు చెప్తున్నాడు కదా ఉన్నాడని. ఉన్నాడంటే నీకు తెలియకపోవచ్చు, తనకు తెలుసు.
నీకు తెలియకపోవడం వల్లనే ప్రరోదనం. వాడికి తెలుసు. ఆ తెలిసిన వాడు ఎవడో వాడు జ్ఞానం కలిగిన వాడు. అటువంటి వాడు చెప్తున్నాడు వార్తయా, అతని దగ్గర నుంచి నీకు అందుతోంది విషయం. అస్థి కూటస్థ ఇతి ఆదౌ, మొదట్లో అపరోక్ష జ్ఞానం కలగడం లేదు. ఆదౌ మొదట్లో పరోక్షం కనుక పరోక్షంలో వేత్తి. ఇప్పుడు ఆ సాధువు గారు చెప్పినప్పుడు నాయన అస్థి దశమహ, అది పరోక్షం అంతే కదా నాయన. ఏందమ్మా పోయిన వారం అంతా డిస్కస్ చేశాం కదా. అస్థి దశమహ 10వ వాడు ఉన్నాడనేదే పరోక్ష జ్ఞానం. వాడు ఎవడు అంటున్నాడు చూడు, అది తెలిస్తే అపరోక్షం అయిపోతుంది. పరోక్షం ఇండైరెక్ట్, అది ప్రత్యక్ష విహ డైరెక్ట్ అపరోక్షం అనేటువంటిది. కనుక అస్థి కూటస్థ ఇది ఆదౌ పరోక్షం వేత్తి వార్తయా ఆప్తవాక్యన. పశ్చాత్ ఆ తరువాత, ఏది పరోక్ష జ్ఞానం కలిగిన తరువాత, పశ్చాత్ వెరీ ఇంపార్టెంట్. పశ్చాత్ ఆ తరువాత కూటస్థ ఏవ అస్మి ఇది. ఆ తరువాత మొదటేంటి? కూటస్థ అస్తి. నైనా సీ ద బ్యూటీ. కూటస్థ అస్తి. ఇప్పుడు కూటస్థ అస్మి. మీ ఇంగ్లీష్, అస్మి సాంస్క్రిట్. నేనే. వాట్ ఏ బ్యూటీ. ఇది చూడండి, బ్రహ్మ అస్తి, బ్రహ్మ అస్తి పరోక్షం అంటే తటస్థ లక్షణం. యతో వైమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయంతి అభిసంవచ్యతే తద్ బ్రహ్మ అస్తి. ఎవరిని చేజనించు జగం ఎవరిని లోపల నుండి లేనవి బ్రహ్మ అస్తి. ఓకే, ఇప్పుడు అది కాదు, బ్రహ్మాస్మి. ఇంతకుముందు బ్రహ్మ అస్తి, బ్రహ్మము ఉన్నది. ఇప్పుడు బ్రహ్మముగా ఉన్నాను. ఎవరు? నువ్వే కదా. అహం బ్రహ్మాస్మి, మహావాక్యం. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము. ఇంతకుముందు బ్రహ్మ అస్తి. ఆ అస్తి శబ్దం పరోక్ష జ్ఞానం. అస్మి అనేటప్పటికీ అపరోక్షం. ఇంకేమి లేదు, క్లియర్. పశ్చాత్ ఆ తరువాత కూటస్థ ఏవ అస్మి. ఆ కూటస్థుడు ఉన్నాడన్నాను కదా ఇంతకుముందు పరోక్ష జ్ఞానంలో. అబ్బాయి ఆదౌ అస్థి కూటస్థ అన్నాడు కదా. ఇప్పుడు ఏం తెలుస్తుంది తెలుసా? పశ్చాత్ ఆ తరువాత కూటస్థ ఏవ అస్మి, ఆ కూటస్థుడు నేనే అయ్యున్నాను. ఇది ఏవం వేత్తి, ఏవం ఈ విధంగా వేత్తి తెలుసుకుంటూ ఉన్నాడు. అపరోక్ష జ్ఞానంతో స్వరూపాన్ని ఏవం ఈ విధంగా లైక్ దిస్ వేత్తి జనాతి తెలుసుకుంటూ ఉన్నాడు ఆయన. ఎట్లా తెలుసుకుంటాడు స్వామీజీ? అంటే యోజనీయాహ చిదాత్మని. ఆ 10వ వాడిని ఎట్లా తెలుసుకున్నాడు తానే అని? అంతకుముందు 10వ వాడు అస్థి దశమహ, ఇప్పుడు దశమోస్మి, నేనే దశమహ. ఎట్లా తెలుసుకున్నాడు? వాళ్ళని నిలబెట్టి గణయిత్వా 1 2 3 4 5 6 7 8 9 అన్నప్పుడు కూడా వాడు దశమో నష్టహే. ఎందుకని? ఆ పోయినవాడు తాను అని వాడు అనుకుంటే కదా వచ్చిన బాధ. పోయినవాడు లేడనుకుంటున్నాడే కానీ ఆ లేనివాడు నేనే ఉన్నవాడిని అని అనుకోవడం లేదు. వాడు వచ్చిన బాధ అంతా అది. అందువల్ల ఎప్పుడైతే వాడు నిర్ఘాంతపోయాడో 9 మంది లెక్కించాడు. లేడి దశమో నష్ట అస్థి దశమ పరోక్ష జ్ఞానం. ఇప్పుడు చెప్తున్నాడు త్వమసి ఇడియట్, త్వమసి నువ్వేరా, త్వం నీవు అసి అయ్యున్నావు. ఎవరు? దశమ. ఎవడా దశమ? తత్ తత్ త్వం అసి. ఇంకో మహావాక్యం తత్వమసి.
ఆ పోయిన దశముడు ఎవరో కాదురా నువ్వు అన్నప్పుడు అప్పుడు వాడేం చేస్తాడు? ఇక నేనే అహం బ్రహ్మాస్మి అంటాడు కదా. అదిగో పశ్చాత్ ఆ తర్వాత పరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత కూటస్థ ఏవ అస్మి ఇది, నేనే ఆత్మ చైతన్యాన్ని ఏవం వేత్తి, ఈ విధంగా తెలుసుకుంటూ ఉన్నాడు. విచారత, అది అక్కడ ఎట్లా తెలుసుకున్నాడు? వాడిని కౌంట్ చేసి గురువు చెప్పినప్పుడు. అట్లాగే ఇక్కడ కూడాను విచారత బై ఎంక్వైరీ, అదే శాస్త్ర విచారం అంటే శ్రవణ మనన నిధిధ్యాసనాది జ్ఞాన సాధనాన్ని కృత్వా, శ్రవణం చేసి గురుముఖత దాన్ని మననం చేసుకొని, అంటే సందేహాలు లేకుండా చేసుకొని మనసులో స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగి నిధిధ్యాస, ఆ జ్ఞానాన్ని సుస్థిరం చేసుకున్నటువంటి వాడు ఇదంతా చేసిన తరువాత ఇదంతా విచారత, దేన్ని విచారించాడు? తమాషా చూడండి, వాడు దేన్ని తెలుసుకోవాలనుకున్నాడు చెప్పండి కదా. అపరోక్ష జ్ఞానం వాడికి కలగాలి, ఏదైతే ఉందో అది ఎక్కడైతే తెలుసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి దేన్ని గురించి వాడు తనను గురించి తెలుసుకోవాలి, తనను గురించి విచారం చేయాలి. వాడు చేసిన తనను గురించి విచారం కాదు, ప్రమాణ విచారం, శాస్త్రం. అది బ్యూటీ. శాస్త్రం ఎందుకండి, గురువారం నమ్ముకోండి తరించిపోదాం. కుదరదు సార్, కుదరదు సార్. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది సార్. అవాకులు చవాకులు ఉపయోగపడవు సార్ ఇక్కడ. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. జన్మలు దొర్లిపోతున్నాయి సార్. దేర్ ఫార్ శ్రవణ మనన నిధిధ్యాసన ఏవైతే ఉన్నాయో ఇవి జ్ఞాన సాధనలు గనక, ఇవి చేసిన తర్వాత గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేసి మననంలో ఏ సందేహాలు లేకుండా చేసుకొని అపరోక్ష జ్ఞానం తానే బ్రహ్మ అనేటువంటి స్థితిలో స్థిరపడతాడు. చూచారా, ఇది ప్రమాణ విచార ఫలం. శాస్త్ర ప్రమాణాన్ని గురుముఖత నీ అంతటా నువ్వు స్వాతంత్ర్యేణ నకుర్యాత్, బ్రహ్మజ్ఞానాన్వేషణం స్వాతంత్ర్యేణ నకుర్యాత్. ఎట్టి పరిస్థితిలో ఎవడికి వాడుగా పుస్తకాలు చదవడానికి అవకాశం లేనే లేదు. గురుముఖత వినవలసిందే. ఎందుకని? ఎంతో లోతైనటువంటి విషయాలు అక్కడ ఉంటాయి. దేన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది సంప్రదాయం తెలిసినటువంటి గురువు బోధించినప్పుడే మనకు అర్థమవుతుంది. కనుక మనంతటా మనం అర్థం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి స్వాతంత్ర్యేణ బ్రహ్మజ్ఞానాన్వేషణం నకుర్యాత్. అందువల్ల ఆచార్యవాన్ పురుషో వేద, ఎవరికైతే ఆచార్యుడు లభ్యమవుతాడో అతడికే సత్యం తెలుస్తుంది. ఎందుకని? విచారత, ప్రమాణ విచార ఫలం. ఇప్పుడు తెలిసిపోయింది వాడికి. ఏమని? కూటస్థ ఏవ అస్మి. అంతకుముందు ఇంపార్టెంట్, పరోక్ష జ్ఞానం కలిగింది ఇంతకుముందు, కూటస్థ అస్తి అని. అప్పుడు ఎవరు వీడు? దిస్ 10th ఫెలో. ఇక్కడ ఎవడైతే గురువు చేత ఉపదేశింపబడ్డాడో నాయన, ఇప్పుడు ఒరే అస్థి దశమః అన్నప్పుడు కానీ, త్వమేవ దశమః, నువ్వేరా 10వ వాడివి అని చెప్పినప్పుడు, అప్పుడేమో 10వ వాడు ఎటుపోయినాడో అని అనుకొని, ఇప్పుడు నీవేరా అని చెప్పిన తర్వాత అంతకుముందు తెలియకుండా ఉన్నవాడు ఇప్పుడు దశముడుగా మారాడా? అది పాయింట్, క్రిటికల్. దశముడుగా మారాడా వాడు? అందువల్ల నేను ఎప్పుడు చదువు ట్రూత్ అనేది ఇది, ఇట్స్ నాట్ బికమింగ్ సార్, ఇట్ ఈస్ బీయింగ్, నాట్ బికమింగ్. అయ్యేది కాదు అది. అయ్యేది వేరే మతాలు అవన్నీ. అక్కడికి పోతే అది అవుతావు, ఇక్కడ పోతే ఇది అవుతావని. అయ్యే ఉండాడు సార్. అయ్యే ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి సార్? ఇగ్నరెన్స్ ఇస్ ద ప్రాబ్లం సార్. తెలియకపోవడమే సార్ సమస్య. సొల్యూషన్ ఏంటి సార్? నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సొల్యూషన్ సార్. ఇగ్నరెన్స్, అజ్ఞానం ఎప్పుడైతే సమస్య అయిందో జ్ఞానం ఒక్కటే పరిష్కారం. ఎవరికి సంబంధించిన జ్ఞానం? నీకు సంబంధించిన జ్ఞానం. ఇది ఇంతకాలంగా అయం జీవ, అహం జీవ, అహం చిదాభాస, అహం కర్త, అహం భోక్త, అహం మంత అంటూ వచ్చినాడు గనక, ఒక్కసారిగా నువ్వు బ్రహ్మవురా అంటే వాడాడు నమ్ముతాడా? నేను బ్రహ్మమా? నేను బ్రహ్మం అయితే నాకు అప్పులు ఇవ్వాల్సినోడు అంటాడు. మరి వాడు బ్రహ్మమేరా? మరి వాడు ఎందుకు ఇవ్వలేదు? వాడు బ్రహ్మమే కనుక. క్యా బాత్ హాయ్, అర్థమవుతుంది ఇప్పుడు. అంత తేలిగ్గా సార్
ఫెవికాల్ పట్టుకుంటే ఊడగొట్టచ్చు. ఇది జీవబంధం, ఇది అంత తేలిగ్గా పోయేది కాదు, ఇది పెనవేసుకుపోయింది. అందుకని చారత. కాబట్టి ఈ కూటస్థుడు ఇప్పుడు తెలుసుకున్నాడు కదా, కూటస్థుడిని అదుకున్నాడా, కూటస్థ ఏవాస్మి కూటస్థోస్మి, నేను కూటస్థుడిని అనుకున్నాడు కదా. అంతకుముందు కూడా వీడి కూటస్థుడే, తెలియలే. ఇప్పటికప్పటికి డిఫరెన్స్ ఏందో అర్థమైంది ఎప్పుడు మీకు? ఓన్లీ నాలెడ్జ్ సార్. అప్పుడు ఇప్పుడు వీడిని వేరు చేసింది ఎవరో తెలుసా? అజ్ఞానం. అజ్ఞానం వేరు చేసింది, జ్ఞానం కలిపేసింది, అంతే, ఇంకేం లేదు. బ్యూటీ. అందువల్ల మనం మన దగ్గర ఉండే అజ్ఞానం అంతా ఎత్తుకొని గురువు దగ్గర పోతాం. ఆయన అదంతా వేరు చేసి తీసేసి విభాగ యోగ, క్షేత్రజ్ఞ విభాగ యోగ, దైవాసుర సంపద్ విభాగ యోగ, శ్రద్ధాత్రయ అంత విభాగమే. దాని నుంచి దీన్ని వేరు చేయడమే, దాని నుంచి దీన్ని వేరు. బియ్యం నుంచి రాళ్ళేరినట్టే. ఆ రోజుల్లో అమ్మగారులు పాపం ఇప్పుడు వాళ్ళకి ఏం బాధలు లేదు. అందుకని వేదాంతం వింటూ ఉంటారు, చక్కగా మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ రోజుల్లో చేటలో బియ్యం పోసుకొని కూర్చునేవాడు. ముసలావిడ కూడా కూర్చునేది, అది పెట్టుకొని. ముసలాయన ఎక్కడుంటే అక్కడ వేస్తుంది. అదే లైఫ్ అంటే. సంసారం అంటే ఏందంతసేపు తడిసిన మాసం బిగుసుకున్నట్టుగా ఆమెను చూసి ఈమెను చూసి ఆయన, అదే సంసారం అంటే. ఇట్లా ఉండాలి సంసారం అంటే ఏం లేదు, మీరు ఎక్కడున్నా తృప్తిగా ఉంటే ఆనంద బ్రహ్మ, అది ఇంకేం లేదు నా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా, కూటస్థుడు సార్ దశముడు కొత్తగా అయ్యేది లేదు, అయ్యే ఉన్నాడు. అట్లాగే వీడు కూటస్థోస్మి అహం బ్రహ్మాస్మి అన్నాడు చూడు. వీడు ఇంతకుముందు నేను జీవుడిని అనుకున్నప్పుడు కూడా, అహం చిదాభాస అనుకున్నప్పుడు కూడా వీడు బ్రహ్మమే. కనుక ఇక్కడ అయ్యేది ఏమీ లేదు, అర్థమయ్యేదే ఉంది. అయ్యేది ఏమీ లేదు, అర్థమయ్యేదే ఉంది. ఏమో నాకు అనిపిస్తుంది. శాస్త్రంలో ఉండే బ్యూటీ అంతా అదే. అందువల్ల ఖర్చే లేదు. అర్థమైందే. గురువు కూర్చోవడం, జ్ఞానం కలిగిన గురువు, శ్రద్ధ కలిగిన శిష్యుడు, జ్ఞానం కలిగిపోతుంది. నాలెడ్జ్ టేక్స్ ప్లేస్, దానికి హిండ్రన్సే లేదు ఇక. ఓకే, ఎస్. ఇక్కడికి ఎన్ని వచ్చాయి? 4, 5 కూడా అయిపోయింది. 4వది పరోక్ష జ్ఞానం, 5వది అపరోక్ష జ్ఞానం. ఇంకా 6, 7 ఉన్నాయి. ఎస్, కమాన్. కర్తా భోక్తే చేవమాది శోకజాతం ప్రముంచతి కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తుష్యతి. ఫస్ట్ 2 lines 6, second 2 lines 7. కానీ క్రమం మారింది నాయన. క్రమం అంటే అక్కడ అజ్ఞాన నెంబర్ 1, ఆవృత్తి నెంబర్ 2, విక్షేప నెంబర్ 3, పరోక్ష జ్ఞాన నెంబర్ 4, అపరోక్ష జ్ఞాన నెంబర్ 5, తృప్తి శోకాపగమ కదా. ఇక్కడ శోకాపగమ తర్వాత తృప్తి. నథింగ్ రాంగ్. ఆ రెండు అట్లాగే ఉండయి. దిస్ ఆర్డర్ ఈజ్ బెటర్ అని అనుకునేట్లు పెట్టుంటాడు విద్యారణ్య. సీనా ఇప్పుడు ప్రొజెక్షన్ వచ్చింది కదా, విక్షేపం. విక్షేపంలో కర్త భోక్త ఇది ఏవం ఆది అది అది మొదలైనటువంటివన్నీ కూడా ఎక్సెట్రా. ఇంకా దానివల్ల వాడు ఎంతెంతైతే బాధపడ్డాడో ఆ బాధలన్నీ రోదనలన్నీ కూడా కలిసి నేనే కర్తని, నేనో భక్తున్నాను అనుకున్నాడు కదా. ఈ ఆది శోక జాతం, శోక అంటే దుఃఖం, జాతం సమూహం, గ్రూప్. ఎన్ని రకాలైనటువంటి శోకాలు ఉన్నాయో మనకు, రకరకాలు. శోక జాతం, ఈ శోక సమూహం అంతా కూడా
ప్రముంచతి. ముంచతి వెర్బు. ముంచతి అంటే త్యజతి అంటే వదిలిపెట్టడం. ప్రముంచతి ప్రకర్షేణ త్యజతి. జహాతి ప్రజహాతి. సెకండ్ చాప్టర్ స్థితప్రజ్ఞ లక్షణాలు. ప్రజహాతి యదా కామాన్. యదా కామాన్ జహాతి ప్రజహాతి. ప్రకర్షణ చక్కగా వదిలిపెట్టడం, వదలడం, చక్కగా వదిలేయడం. కాబట్టి ముంచతి అనేది ఒక వెర్బు. నెక్స్ట్ తుష్యతి లాస్ట్ లైన్ ఇంకొక వెర్బు. 2 వెర్బ్స్ ఉన్నాయి, క్రియాపదాలు. మొదటిది 6వ దానికి కర్త భోక్త ఇతి ఏవం, అది శోకజాతం ప్రముంచతి త్యజతి. కాబట్టి నేనే కర్తని, నేనే భోక్తని, అది కదా విక్షేపంలో మనకు దొరికింది. దీన్ని సంపూర్ణంగా వదిలిపెట్టేస్తూ ఉన్నాడు. శోకజాతం ప్రముంచతి. ఎందుకని వదిలిపెడుతున్నాను ఆయన? తెలిసిపోయింది కదా వాడే దశమహాని. అపరోక్ష జ్ఞానం కలిగిపోయింది కదా దీనికి ముందు శ్లోకంలోనే. అపరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత ఏం తెలుస్తుంది? ఇంతకుముందు నేను కర్తని, నేను భోక్తని, కాబట్టి ఇది చేశాను, అది చేయలేదు, ఇది చేశాను కనుక ఇది వచ్చింది, అది చేసి ఉంటే అది వచ్చి ఉండేది, అయినా ఇది చేసినా కూడా ఇది అనుకున్నంతగా రాలేదు. ఈ బాధలన్నీ ఉంటాయి చూసారా, కర్త భోక్త. కాబట్టి ఈ కర్మ సుడిగుండం, కృతి మహోదధౌ పతన కారణం, ఫలం అశాశ్వతం. ఒకవేళ వాడికి కర్మల వల్ల ఫలితం వచ్చినా కూడాను అవి నశించిపోయేటువంటివే కనుక ఉపదేశారంలో మనం చూసినట్టుగా ఇదంతా శోకజాతం, అంత దుఃఖమయం, దుఃఖభూయిష్టం. దీన్ని ఒక్కసారి వదిలిపెట్టేశాడట. ముంచతి త్యజతి, విడిచిపెట్టేశాడు. ఊరికే కాదు, ప్రముంచతి అంటే కొన్ని మనం విడిచిపెడితే మళ్ళీ వస్తాయి మన దగ్గరికి. మనం ఇప్పుడు అట్లా కదా వదిలేదు. నేను కాఫీ వదిలేశాను స్వామీజీ. ఎవడా నీకు చెప్పింది? నిన్ను కాఫీ వదలమని నేను చెప్పానా? అంత వరస్ట్ టీచరా నేను? నేను తాగుతాను కదా ఉదయాన్నే. నేను వదిలేశాను. నీకు వదలాలనిపిస్తే వదులు. కాఫీని వదలవలను అనేది నేను ఎక్కడ శాస్త్రంలో చదవలే. నీకు ఇష్టం లేకపోతే వదిలే, తాగితే తాగు, ఇంతే టీచింగ్. అర్థం. ఎందుకు వదలాలి కాఫీని? దాని ఎఫెక్ట్ నా బాడీ మీద ఉంది కనుక. ఉంది కదా అనే నాలెడ్జ్ నీకుందా? వదిలే. వదలను, పెట్టుకో, ఎవరికి నష్టం? నాలెడ్జ్ ఎప్పుడు ఇట్లుండాలి, అంతేగాని డూస్ అండ్ డోంట్స్ ఉండకూడదు. నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యకు. నువ్వెవడవా? వాడు అంటాడు నువ్వు ఇది చెప్పకు, నేను అది చెయ్యను. ఇప్పుడేం చేస్తావా? నీ ఫ్రీడమ్ నీకుంది, వాడి ఫ్రీడమ్ వాడుకుంది. వాట్ నాన్సెన్స్. ఇవన్నీ మతాల్లో ఉండేటువంటి కమాండ్మెంట్స్. ఇవంతా ఈ కమాండ్మెంట్స్కి ఇక్కడ అవకాశం లేదు సార్. ఇది సత్యం, సత్యనిర్దేశం ఇదంతా కూడాను. బాగా అర్థం చేసుకోండి. దేర్ ఫోర్ కర్తాభోక్త అనేటువంటిదంతా ఏదైతే ఉందో ఇంతవరకు ఒక్కసారి వదిలిపెట్టాడు. అంటే 2 రోజులు కాఫీ వదిలేసి, అంటే రోజు 3 సార్లు తాగుతాను స్వామిజీ, అందుకని వదిలేసాను, నా ఆరోగ్యం బాగాలేదు, నిద్ర పట్టడం లేదు. మంచిదే. 2 రోజులకి కలిసి 6 గ్లాసులు, అంతే కదా. 3వ రోజు ఒక్కరోజే 12 గ్లాసులు తాగుతాడు. అది వదిలేని దాని ఫలం. నీకు వదల ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమృతి. ఉర్వారుక మివ దోసపండు, దోసకాయ పండుగ మారిన తర్వాత అంతవరకు నువ్వు దాన్ని తెంచాలంటే కూడా తెంచలేవు. తీగ నుండి కత్తి తీసుకొని వచ్చి కోస్తేనే వస్తుంది అది దోసకాయ. అదే గనక పండు అయిపోయిందే అక్కడే ఉంటుంది. ఎందుకంటే దోసకాయ ఎప్పుడు పైన ఉండదు. స్వామి గుమ్మడికాయలు, దోసకాయలు అంతా కిందనే ప్రాకుతూ ఉంటాయి వాటి తీగలు. ఎందుకని? ఒకవేళ పైకి పెట్టాడు అనుకోండి, ఎవడైనా పెట్టినప్పుడు ఒక స్టైల్ కట్టి ఉంటే అది పడిందంటే కష్టం. అందుకని బరువుగా ఉండేటి అన్నిటి కిందనే పెట్టాడు. అంతే సృష్టి సార్, అమేజింగ్ నియతి. కింద కదా అవన్నీ కిందనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే తీగకు అంటుకొని ఉంటుందో అది దోసపండు, మనం చూసినప్పుడు ఓహో దానికి అట్లా ఉంది, మనం తెచ్చుకోవాలి, కత్తి ఏదో తెచ్చుకోవాలి, కోసుకోవాలి అని అనుకుంటాం. కానీ పండు అయిపోయింది కదా, అట్లా పోయి పట్టుకోగానే విడిపోద్ది. అది అక్కడ ఉన్నట్లుందే కానీ విడిపోయి ఉంది.
అట్లా సంసారంలో జ్ఞాని ఉంటాడు, సంసారంలో ఉన్నట్టుంటాడే కానీ ఉర్వారుకమేవో బంధన. అర్థమవుతుంది ఇది. అందుకని ఇక్కడ ఈ శోకజాతం అంత ప్రముంచితే వదిలేశాడు, ఇంకేమీ లేదు. కనుక దుఃఖ కారణాలేంటి చూడండి తమాషా. అది ఎందుకు శోకజాతం పోతా ఉందంటే, శోకం తరతి ఆత్మవిత్ అన్నాం కదా, ఎట్లా దాటుతాడు శోకాన్ని తెలుసా? దుఃఖ కారణాలు ఏంటి చెప్పండి? నేను కర్త నేను భోక్త అనుకోవడమే దుఃఖ కారణం. దీనివల్ల సుఖ దుఃఖాలు వస్తాయా స్వామీజీ? పుణ్యపాపాలు వస్తాయి. మనం చేసే కర్మల వల్ల పుణ్యపాపాలు ఏర్పడతాయి. పుణ్యం వల్ల సుఖం వస్తుంది, పాపం వల్ల దుఃఖం వస్తుంది. అంటే వాళ్ళ కర్మ డైరెక్ట్గా సుఖ దుఃఖాలను ఇవ్వదు. కర్మ వల్ల పుణ్యపాపాలు ఏర్పడతాయి, పుణ్యపాపాల వల్ల సుఖ దుఃఖాలు కలుగుతాయి. ఎప్పుడైతే అహం అకర్త, నేను కర్తనగాను. ఎందుకని నువ్వు కర్తవు కావు? కూటస్థోస్మే, అపరోక్ష జ్ఞానం. నేనే కూటస్థనేటువంటి జ్ఞానం నీకు ఎప్పుడైతే కలిగిందో ఈ శోకాలు మోహాలన్నీ కూడాను ఎగిరిపోయినాయి. కాబట్టి నేను చేయవలసిందంతా లేదు. నెక్స్ట్, ఇది శోకాపగమ అన్నాం చూచారా ఆయన. శోకజాతం ప్రముంచతి, శోకజాతం ప్రముంచతి. నెంబర్ 6 అదే శోకాపగమ, శోకస్య అపగమ, దుఃఖ నివృత్తి ఇత్యర్థ. దుఃఖం అంతా కూడాను పోయింది. ఇంకేం కలగాలి? ఇంతకుముందు 6వది తృప్తి, 7వది శోకం పోవడం, దుఃఖ నివృత్తి. ఇప్పుడు 6వది దుఃఖ నివృత్తి. ఎప్పుడు అంతే, దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి. కనుక ఇక తృప్తి, 7వ తృప్తి. కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తం ఇది ఏవ తుష్యతి తుష్యతి, అది తృప్తి. తుష్యతి, ఆనందంగా ఉండాడు. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు మనిషి? తృప్తి కలిగితే. ఎటువంటి తృప్తి? నిత్య తృప్తి, నిరాశ్రయ తృప్తి, మరొక దాని మీద ఆధారపడకుండా ఉండేటువంటి తృప్తి. నా తృప్తికి ఇంకో దాన్ని అవసరం లేదు నాకు. నేను తృప్తిగా ఉండడానికి మరొకరు అవసరం లేదు, నేనే తృప్తిగా ఉన్నాను. అది నిత్య తృప్తి. తుష్యతి, సదా తుష్యతి. యం లబ్ధ్వా పుమాన్ పురుషః సిద్ధో భవతి, మత్తో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి. ఎక్కడొచ్చింది ఇది? నారద భక్తి సూత్రాస్. తృప్తో భవతి యం లబ్ధ్వా. ఆ జ్ఞానం, అపరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత తృప్తః భవతి, తృప్తిని పొందినవాడు అవుతున్నాడు. అది తుష్యతి, తృప్తి అయిపోయింది. అంటే ఇప్పుడు ఏంటి? ప్రాప్తవ్యం అస్తి చేత్ కర్తవ్యం అస్తి. చూడండి తమాషా. ఏదైనా మనం పొందాలని ఉంటే పొందవలసింది ఉంది కనుక చేయవలసింది ఉంది సార్. అవునా? నేను గ్రేడ్ 1 ఎగ్జామినేషన్ టెస్ట్ పాస్ కావాలి, నేను డిప్యూటీ కలెక్టర్ కావాలి అన్నాడు అనుకోండి, వాడు చదవవలసింది ఉంది, పరీక్ష రాయవలసింది ఉంది. ఎందుకని? పొందవలసింది ఉంది కనుక. పొందవలసిందే లేనప్పుడు చేయవలసింది కూడా లేదు. అది ఆడ కృతం, కృత్యం. కృత్యం నాయన, కృత్యం అంటే కర్తవ్యం. కృతం కృత్యం, ఆ పదాలు చూడండి. కృతం కృత్యం, కృత్యం కర్తవ్యం. అంటే యద్యత్ కృతం, కృత్యం అంటే కర్తవ్యం, తత్సర్వం కృతం. క్లియర్? కృత్యం అంటే చేయదగింది నాయన, కర్తవ్యం. మనం ఏదైతే చేయాలనో అది కర్తవ్యం. కాబట్టి కృత్యం చేయదగింది, కృతం చేసినట్లే అయిపోయింది. ప్రాపణీయం పొందదగింది ఏదో, ప్రాప్తం పొందినట్లే అయింది. చేయదగింది చేసినట్లే అయింది, పొందదగింది పొందినట్లే అయింది. చూడు ఎంత బ్యూటీ. యద్యత్ కృత్యం కర్తవ్యం తత్సర్వం కృతం, అదంతా చేసినట్లే అయింది. ఇప్పుడేంటి? తృప్తి. ఏం తృప్తి? పూర్ణానంద స్వరూప తృప్తి. నేనే పూర్ణ, అహం పూర్ణ, ఎక్కడున్నా పూర్ణ. గొప్ప భవనంలో ఉంటే పూర్ణ, చెట్టు కింద ఉంటే మూలం తరోహో కేవలం ఆశ్రయంత, భిక్షాన్న మాత్రేణ చతుష్టిమంత, అశోకవంత. శోకం లేదు, తృప్తి,
సదా తృప్తి, నిరాశ్రయ తృప్తి. శ్మశానానికి పోతే తృప్తి. ఎందుకని? నన్ను కాలుస్తుందే కష్టం, నన్ను తడుపుతుంది 2వ అధ్యాయం. చెప్పండి. కాబట్టి ఇప్పుడు పూర్ణ, అంతః పూర్ణ, బహిః పూర్ణ, పూర్ణ కుంభ ఇవార్ణవే ఇవాంబరే. అంతఃశూన్య బహిశూన్య. దిస్ ఈస్ ఫ్రమ్ వరాహోపనిషత్. వరాహోపనిషత్తు చెప్తుంది. యుసీనవ్ అంతఃశూన్య అంతఃశూన్య బహిః శూన్య శూన్యకుంభ ఇవాంబరే. అంతః పూర్ణ బహిః పూర్ణ పూర్ణ అంతః పూర్ణ బహిః పూర్ణ పూర్ణకుంభ ఇవార్ణవే ఇవాంబరే ఇవార్ణవే అంబర ఇవ ఆర్ణవ ఇవ. కాబట్టి ఒక కుండని తీసుకెళ్ళి ఇలా ఆకాశంలో ఇట్లా కుండ పట్టుకున్నాను అనుకోండి, నేను కుండ లోపల ఏముంది చెప్పండి? శూన్య. కుండకు బయట అంతఃశూన్య బహిః శూన్య శూన్యకుంభ ఇవ అంబరే. ఆకాశంలో పెట్టినప్పుడు లోపల బయట శూన్యం. సపోజ్ దీన్ని తీసుకెళ్ళి సముద్రంలో ముంచాననుకోండి కుండని, అంతః పూర్ణ జలేన పూర్ణ అంతః పూర్ణ బహిః పూర్ణ పూర్ణకుంభ ఇవ ఆర్ణవే. సముద్రంలో ముంచినప్పుడు లోపల బయట పూర్ణంగా ఉంది. ఆకాశంలో ఉంచినప్పుడు లోపల బయట శూన్యంగా ఉంది. ఎందుకో తెలుసా? అది శూన్యం కాదు, పూర్ణం కాదు, శూన్యానికి పూర్ణానికి అతీతమైనటువంటి పరిపూర్ణం. దాట్స్ ద బ్యూటీ. ఓకే, క్లియర్? అది దీన్నే అంటే నాకేమి లేదు చేయదగింది. కర్తవ్యం మే న విద్యతే కించిత్. కొద్ది కూడా నేను చేయగలిగిందంటూ లేదు. కర్తవ్యం మే న విద్యతే కించిత్. ఇది నేను చేయాలి అని అనుకుంటే ఏం చేయాలో నాకు ఏమీ తెలియడం లేదు. కారణం ప్రాప్తవ్యం సర్వం అత్ర సంపన్నం. ప్రాప్తవ్యం సర్వం అత్ర సంపన్నం. ఏదైతే నేను పొందాలో అదంతా పొందే ఉన్నాను సార్. అది నిత్య తృప్తి. అంటే అది కూటస్థాత్మ నేనే అని తెలుసుకున్నటువంటి జ్ఞాని యొక్క అద్వైతానుభూతి. ఓకే, ఏనైనా క్లియరా? ఇప్పుడు వీడెవరు ఇంతకీ? ఒకప్పుడు చిదాభాసుడు, ఇప్పుడు కూటస్థుడు. అదే తృప్తి కలిగేది వాడికి. ఇప్పుడు వీడికి ఏముంది చెప్పండి? ఇంతకుముందు ఏదో ఉన్నోళ్ళే చిదాభాసుడికి. ఇళ్ళు పదవులు అవి ఉన్నోళ్ళే, వాడితో తృప్తిగా ఉన్నాడా? ఇప్పుడు ఏముంది వీడికి? ఓహో, ఏదో ఉంటే అసంతృప్తి, ఏమీ లేకపోతే తృప్తి. అర్థమైంది ఇప్పుడు మీకు? లేనివాణ్ణి నేను, ఏది లేనివాణ్ణి నేను. చిదాభాసుడి జ్ఞానం కలిగితే హార్ట్ రన్స్ లైక్ దిస్. లేనివాణ్ణి నేను, ఏది లేనివాణ్ణి నేను, నాదనేది నేననేది లేనివాణ్ణి నేను, ఏది లేనివాణ్ణి నేను. లేనివాణ్ణి నేను, ఏది లేనివాణ్ణి నేను, నేననేది నాదనేది లేనివాణ్ణి నేను, ఏది లేనివాణ్ణి నేను, ఏది లేనివాణ్ణి నేను. నీకేమి లేకపోవచ్చు,
నువ్వెవరికి సంబంధించిన వాడివి? ఆశ్రమానికే? ఆశ్రమ వాసులకే? ఆశ్రమ నిర్మాణానికి సహకరించినటువంటి భక్తులకే? ఎవరి వాణ్ణి కాను, ఎవరికి చెందలేను, ఎవరి వాణ్ణి కాను, ఎవరికి చెందలేను, నేనే లేని వాణ్ణైతే ఎవరికి చెందుతాను, నేనెవరికి చెందుతాను? చిదాభాసుడే లేను మిథ్య. అర్థమైందే? నేను చిదాభాసుడిగా ఉండేటప్పుడు వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, ఇది నా ఆశ్రమం. చాచా, అట్లా అనుకుంటే వేరే వాళ్ళు అనుకోవాలి ఆశ్రమ వాసులు. ఇది నాది, ఎందుకని ఇది నాదే, అది నాదే, అదే నాదే, ఏదున్నది నాదే. అది అందువల్ల ఏదున్నవాణ్ణి కాను, ఎవరున్నవాణ్ణి కాను, ఏదున్నవాణ్ణి కాను, ఎవరున్నవాణ్ణి కాను, ఏది లేని ఎవరు లేని ఏక్ నిరంజన్ నేను, ఏక్ నిరంజన్ నేను. क्या बात है? ఏదున్నవాణ్ణి కాను, ఎవరున్నవాణ్ణి కాను, ఏది లేని ఎవరు లేని ఏక్ నిరంజన్ నేను, ఏక్ నిరంజన్ నేను. స్వామి ఎట్లంటే ఈ మంచి చెడులో ఇవంతా ఏంటి? ఏమో నాకు సంబంధించింది కాదు అది. ఇప్పుడు నేను చిదాభాసుడుగా ఉన్నప్పుడు నాకు సంబంధించినవేమో ఆ మంచి చెడులు, ఇప్పుడు కాదు. మంచి కాని వాణ్ణి, చెడు కాలేని వాణ్ణి, మంచి కాని వాణ్ణి, చెడు కాలేని వాణ్ణి, మంచి చెడులను దాటిన మహిమనైన వాణ్ణి, మహిమేనేనైన వాణ్ణి, మహిమేనేనైన వాణ్ణి. లేని వాణ్ణి నేను, ఏది లేని వాణ్ణి నేను, నేననేది నాదనేది అవుతుంది. నేననేది నాదనేది లేని వాణ్ణి నేను, ఏది లేని వాణ్ణి లేను, ఏది లేని వాణ్ణి నేను. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.